ఈ మధ్య ఎంతో వైరల్ అయిన ఈ ఎగ్ రెసిపీ ఇంతవరకు ఎందుకు ట్రై చేయలేదా అనిపించిందండి. ఒక్కసారి ట్రై చేసిన తర్వాత ఇంత టేస్టీగా ఉందా అనిపిస్తుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. మీరు అలా తింటుంటే నాకు కూడా నోరూరుతుంది. తప్పకుండా వైరల్ అయిన ఈ ఎగ్ రెసిపీని మనం కూడా ట్రై చేద్దాం. ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీరి, అలాగే చిన్న ఉల్లిపాయ ముక్క ఒకటి వేసుకొని, కొద్దిగా సాల్ట్, అలాగే ఒక హాఫ్ లెమన్‌ని స్క్వీజ్ చేసుకొని మొత్తం ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. ఓకే, మీరు చెప్పినట్టుగానే నేను కూడా తయారు చేసేసాను. ఇప్పుడు ఎగ్ లో స్టఫింగ్ చేద్దాం. ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్‌ని నిలువుగా కట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్‌ని మధ్యలో పెట్టి ఎగ్‌తో క్లోజ్ చేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటదండి టేస్ట్. మీరు చెప్పినట్టుగానే చేశాను. చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. టేస్ట్ చాలా బాగుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఒక్క ఎగ్ తినేవారు తప్పకుండా 4-5 ఎగ్గులు అయితే తినేస్తారు. అంత బాగుంది. ఈ వైరల్ ఎగ్ రెసిపీకి నేను ఇచ్చే రేటింగ్ 5/5 ఇస్తున్నానండి. ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది. హెల్దీ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి.